నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. మనం ఈరోజు కౌకూర్ భరత్ నగర్లో ఒక 10 నెలల క్రితం ఒక కన్న తల్లిని చంపిన కూతురు కన్న తల్లిని చంపి కూతురు ఇంట్లోనే పాతేసిన విషయం ఒక 5 రోజుల క్రితం తెలిసింది. పోలీసుల త్రూ మనకు తెలిసింది. ఆ కన్న తల్లిని చంపి ఎక్కడ పాతేశారంటే ఇదిగో ఈ ఇంట్లో పాతేశారు. ఇది వాళ్ళ అంజు అనే ఆమె ఇల్లు. తనకి లైక్ ఎట్లా అంటే చిన్నప్పుడు ఇద్దరు కూతుర్లు పుట్టారని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడంట. హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈమె 2 రెక్కలు కష్టం చేసుకొని అయితే క్యాటరింగ్ పనో ఇంట్లో పాకి పనిలో ఆ పనిలో ఈ పనిలో చేసుకొని వీళ్ళిద్దరు కూతుర్లని ఇషికాని రిషిక అనే ఆమెని వాళ్ళిద్దరు కూతుర్లని పెంచారు. పెంచిన తర్వాత ఇషిక అనే పర్సన్ మౌంటీ అనే అతన్ని లవ్ చేసిందట. లవ్ చేసిన తర్వాత నాకు ఇతనితో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడిగితే నీకు 16 సంవత్సరాలేగా అమ్మ, 16 సంవత్సరాల తర్వాత నీకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిందట. ఆ 16 సంవత్సరాలు అయినప్పుడు ఇషిక అనే ఆమె ప్రెగ్నెన్సీ అయిందట. ప్రెగ్నెన్సీ అయితే వీళ్ళు కష్టపడి అది తీపిచ్చేశారు. ప్రెగ్నెన్సీని తీపిచ్చేసి అబార్షన్ టైప్ తీపిచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ మమ్మీ క్వశ్చన్ చేస్తే వాళ్ళ మమ్మీకి అంజు అనే వారికి మత్తు మంది ఇచ్చి తను ఉండే ఇంట్లోనే మెత్తతో గొంతు పిసికి కత్తితో ఆ మహాతల్లి చనిపోయిన తర్వాత అదే ఇంట్లో ఒక నాపురాలు తీసి బొందబెట్టి అదే ఇంట్లో పెట్టారట. ఆ నాపురాలు ఎక్కడున్నాయంటే ఇది మనం చూడొచ్చు. ఆ నాపురాలు వచ్చేసి అదే ఆ నాపురాల కింద ఆ మహాతల్లి ఆ నాపురాల కింద ఇన్ని రోజులు 10 నెలల నుంచి ఉండి అది 5 రోజుల క్రితం పోలీసు వాళ్ళకి తెలిస్తే పోలీసు వాళ్ళు వచ్చి దర్యాప్తు చేసిన తర్వాత నిన్న తీశారట శవం తీసి వాళ్ళ తెలివి చూడండి. ఆ కింద 4 అడుగుల గుంట తవ్వి సిమెంట్ వేసి స్ప్రేలు కొట్టి స్మెల్ రావద్దని చెప్పి సిమెంట్ వేసి స్ప్రేలు కొట్టి వేరే లిక్విడ్స్ వేసి స్మెల్ రావద్దని చెప్పేసి అలా తెలివిగా చేశారట. ఇషిక అనే పర్సన్ అండ్ మౌంటీ అని చెప్పేసి వీళ్ళిద్దరికి ఉన్న ఏజ్ ఎంతో కాదు, 16 to 15 years మధ్యలోనే ఉంటారు. 16-17 మైనర్స్ వీళ్ళు. అండ్ వాళ్ళు నిన్న పోలీసులు తీస్తూ ఉంటే ఇక్కడ ఏరియా వాళ్ళ కంట తడి చూడలేక పోలీసులు కూడా ఏడ్చారనేది అయితే మనం వినొచ్చు. అండ్ మనం చూస్తున్నాం అది ఇషిక వాళ్ళది నాపురాలు తీసింది అదే గుణపము అదే పారతో అండి. వాళ్ళు కూడా ఇషిక అండ్ వాళ్ళు అదే గుణపంతో అదే పారతో తీసిండ్రు అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి కూతుర్లు ఏ తల్లికి ఉండొద్దని చెప్పేసి ఈ ఏరియా వాళ్ళు అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ భరత్ నగర్ అనమాట. ఈ అమ్మాయి ఇషిక మౌంటీ అని ఇద్దరు కలిసి ఒక కన్న తల్లిని చంపిండ్రు. ఆమె పేరు అంజు. నిజంగా అంజు అమ్మ అస్సలు ఆమె ఇక్కడ నేను అందరినీ తెలుసుకున్నాను. ఎందుకంటే సంధ్యక్క వాస్తవాలే మాట్లాడుతుంది. అంటే మనము వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుంది అనేది సమాజం మీద ఒక బాధ్యతతోనే నేను ఇక్కడ రావడం జరిగింది మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా. అంటే ఆడపిల్లలు నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే ఆడపిల్లలు ఉంటే ఒక అండగా ఉంటారు తల్లికి అనుకున్నా. మగపిల్లలు కనీసము వాళ్ళకు బాధ్యత ఉండదేమో, రేపు వాళ్ళకు ఒక బాధ్యత ఉండదు, కానీ ఒక ఆడబిడ్డ ఉంటే ఒక అండగా ఉంటుంది అనుకున్నాం. కానీ నిజంగా ఇలా అంజు వాళ్ళ భర్త ఆర్మీలో పనిచేస్తాడు. మగపిల్లలు పుట్టలేదని చెప్పేసి అంజుతో గొడవ పెట్టుకొని 2 పిల్లలను వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లి ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఇక్కడ రోషిని 2 ఆడపిల్లలు ఇవాళ పని చేసుకుంటూ వాళ్ళని మంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదివించింది. ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఎక్కడి నుంచో వాళ్ళు జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ బతకనీకి వచ్చి ఇవాళ ఈ ఇల్లు కట్టుకుంది. ఈ ఇల్లు కట్టుకొని 2 పిల్లలని చిన్న 3 నెలల పాపతో వచ్చిందంటే దానిది ఇషిక 3 నెలల పిల్లని తీసుకొని పసిగుడ్డను తీసుకొని వస్తే 16 ఏళ్ళకే దానికి మాయరోగం వచ్చింది. ఈ మాయరోగం వచ్చేసి ఏం చేసింది, చదువుకోనరే ముండలారా స్కూళ్ళలోకి పోయి అంటే ఇవి ఏం చేసినాయి, వాడు మౌంటీ అంట. ఆ ఎదవ వాడు కూడా మైనరే, వాడేం పెద్దగా అది కాదు. వానితో లవ్ చేసినప్పుడు వాళ్ళ అమ్మకి తెలిసినప్పుడు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి పెంచింది పిల్లల్ని. తండ్రి వదిలేసిపోతే ఇలా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తండ్రి వదిలేసిపోతే 2 పిల్లల్ని గుండెలో పెట్టుకొని ఇలా ఇళ్ళలో పాష్పాన్ చేసుకొని
పిల్లల కోసం అని చెప్పి ఆమె జీవితం మొత్తం త్యాగం చేసింది. అలాంటి త్యాగమూర్తిని ఇలా పొట్టన పెట్టుకుందంటే దాని మొదనష్టం ఉండా ఒక ఆడపిల్లలకు ఒక కలంకి అంటే దాన్ని చూస్తుంటే మీరేమని అనుకోండి, నాకు అంత ఆవేశం వస్తుంది. ఏంటండి ఈ సమాజం ఎక్కడ పోతుంది అంటే ఇవాళ సమాజంలో అంటే అంటే ప్రేమ అభిమానాలు బంధాలు బంధుత్వాలు ఏం లేవా అంటే మొత్తం ఆర్థిక బంధాలేనా అంటే ఇప్పుడు మైకంలో ఉన్న ఈ పోరి మైనార్టీ తీరక ముందుకే మొగోడు కావాల్సి వచ్చినప్పుడు మొగోడు కావాలి అనుకున్నప్పుడు ఇట్లా అమ్మ చూడరు అయ్యని చూడరు ఎవరిని చూడను అంటే ఎదిరిస్తారు, కేసులు పెడతారు, లేదంటే చంపుతారు. ఇదా సమాజం ఎక్కడ పోతుంది? రండి మీరు ఇలా అంజుని ఏం చేయి అంటే ఈ అమ్మాయి 16 సంవత్సరాలు అప్పుడే అతను లవ్ చేస్తే వాళ్ళ అమ్మ దృష్టికి వచ్చి ఇప్పుడు వద్ద అమ్మ నీకు 18 ఏళ్ళు నిండినాక పెళ్లి చేస్తామంటే అసలు వినలేదంట. అంటే నేను ఇక్కడ చుట్టుపక్కల నడితే చెప్పారు. అయితే ఏం చేసింది 16 ఏళ్ళకే ఇంట్లోకెళ్ళి బంగారం తీసుకొని వాంతో లేచిపోయిన తర్వాత వీళ్ళ అమ్మ ఏం చేసింది కేసు పెట్టింది. మైనర్ అమ్మాయి కదా మరి అమ్మాయి ఎక్కడ పోయిందని కేసు పెడితే ఓ 3 నెలలు ఏదో స్టేట్ హోమ్లోనే అమ్మాయిని ఉంచిండ్రంట. అయినా మళ్ళీ తర్వాత ఏం చేసింది ఇక కన్నపానం కదా మళ్ళీ ఇంటికి తోలుకొచ్చుకుందంట. ఇంటికి తోలుకొచ్చుకుంటే ఆ పోర ఏం చేసింది ఆ మైండ్లో పెట్టుకుంది మా అమ్మ నన్ను జైలుకు పంపించింది, మా అమ్మ నన్ను కేసులు పెట్టించిందని. కానీ ఏ తల్లి కూడా బిడ్డ కోసము గుండెలో పెట్టుకుంటుంది, సక్రమంగా చెప్తే వింటది, బిడ్డ ప్రాణం మంచిగా ఉండాలి, బిడ్డ భవిష్యత్తు బాగుండాలని అనుకుంది ఆ తల్లి. కానీ ఆ తల్లినే చంపుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేకపోయినరు. కాబట్టి మనం అందరం కూడా ఒక్కటే ఏం చేసింది ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆ కన్న తల్లినే ఏమనుకుందిగా ఎన్ని రోజుల్లో తండ్రి లేడు, ఒక అక్క ఉంది, ఆ అక్క ఉంది, అక్క పెళ్ళైనాక చేస్తామ్మా ఎందుకమ్మా ఆగ అంటే కూడా దీనికి ఆగకుండా ఏం చేసింది తల్లిని చంపాలని నిర్ణయించుకోరు. మరి నాకు తెలిసి మరి ఈ మౌంటీ అనేటోడు ఈ ఇద్దరు కలిసి చంపిండ్రు కదా, మరి వాళ్ళిద్దరు ఇంకెవరైనా ఉన్నారో ఇంటరాగేషన్లో తెలుస్తుంది. చంపి ప్రపంచమందరూ వినండి, ఇద్దరు ఒక తల్లిని చంపి ఉంచుకున్నంతో బాయ్ ఫ్రెండ్ గానితో కన్న తల్లి 9 నెలలు మోసిందండి కడుపులో పెట్టుకొని. మోసిన పాపానికి భర్త వదిలిపెడితే మగపిల్లలు లేరు నీకు ఆడపిల్లలే అని చెప్పేసి అని చెప్పి ఆ తండ్రి వెళ్ళిపోతే తల్లి గుండెలో పెట్టుకొని ఇళ్ళలో పని చేసుకొని సాదితే చంపి ఇంట్లో బొందబెట్టింది. ఇంట్లో గుంత దోమింది. ఆడు రాత్రిపూట ఇద్దరు కలిసి ఇది వాడు గుంతదోమి అండ్ల పెట్టి సెంటు కొట్టి సిమెంట్ వేసి మళ్ళీ ఆ ఇంట్లోనే ఇద్దరు కలిసి కాపురం చేసిరు. ఇటువంటి ముండలను ఏం చేయాలి చెప్పండి సమాజం ఏం చేయాలి? సంధ్యారెడ్డి మాటలు మాట్లాడితే బూతులు మాట్లాడుతుంది అంటది. ఇది కరెక్టేనా అని అడుగుతున్నా. సమాజంలో ఇవాళ ప్రశ్నించకపోతే ఏదైనా అందుకే చుట్టుపక్కల వారికి ఇలాంటి అనుమానం వచ్చినా ఇప్పుడు అమ్మాయిలని అసలు ఇక్కడ అమ్మాయి లేదు అబ్బాయి లేదు అసలు మానవ సంబంధాలే లేవండి. ఇంత ఘోరంగా అసలు దానికి ఎంత ధైర్యం అండి? 16 ఏళ్ళకే దానికి లవర్ కావాలి, 17 ఏళ్ళకి పిల్లగాడు పుట్టిండండి. ఇప్పుడు నెల అంటే పిల్లగాడు అంటే మళ్ళీ ఆ లక్క పెళ్ళి కాలే, నిన్న మొన్న లక్క పెళ్ళి అయింది. మరి అమ్మ ఎక్కడ పోయింది అంటే ఆమె మామూలుగా ఇట్లా మనం హోమ్లలో చేస్తారు కదా ఇళ్ళల్లో హెల్త్ కేర్ డే కేర్ అట్లా, అందులో ఆమె నెల 2 నెలలు 3 నెలలు పోద్దంట. అయితే వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోయిందేమో జార్ఖండ్ అని చెప్పేసి అనుకున్నారంట. పెద్ద పిల్లకి డౌట్ వచ్చి ఎప్పుడు అడిగినా కూడా వాసన వస్తుంది ఇంట్లో ఏంటంటే ఆ పందికొక్కులు దోవినాయి, పందికొక్కులు చచ్చిపోయినాయి, ఏంది గిడ సిమెంట్ ఉంది అని ఎలుకలు చచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి డిమార్ట్లో పనిచేసేదంట పెద్ద పాప. ఆ అమ్మాయి ఎప్పుడో నైట్ వచ్చే లోపల మళ్ళీ సెంటు కొట్టేదంట. అంటే ఎంత డ్రామాలు చూడు, దీని మొదన బయటికి రావద్దు. ఇసోంటి కండ 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 కీమ జాలి ఇసోంటి నిజంగా ఎంతమంది ఉన్నారో ఇంకా సమాజంలో. మొన్న చూస్తాం కదా కన్నతల్లిని చంపించుడు అక్కడ తూప్రాన్పేటను ఎక్కడనో కన్నతల్లిని చంపింది ప్రేమించిన కోసం. ఏం పుట్టిందే మీకు? మీరు పోని లేచిపోండి, ఎందుకే చంపడము? మీకేమో అడగండి ఇంట్లో మా పెళ్ళిళ్ళు చేసుకుంటాము మాకు మొగుళ్ళు కావాలని చెప్పండి. ఎందుకే కన్నోళ్ళ పరువు తీస్తున్నారు, కన్నోళ్ళని చంపుతున్నారు. ఏం రోగాలు పుట్టినాయి? మీ రోగాలు మీ మీద మంట పెట్ట ఇవాళ ఎంత కష్టపడి చంపితే తల్లి కడుపులో పుట్టి తల్లిని చంపినావంటే అసలు నువ్వు ఎసాంటి దాని వీళ్ళిద్దరికి మాత్రం ఈ ఇషికకి ఈ మౌంటిగానికి భూమి మీద బతికే అర్హత లేదు. వీళ్ళనిద్దరినా ఇట్లనే జీవచ్చేవని లాగా ఇట్లనే కాలు చేతులు దీన్ని కూడా బొందబెట్టాలి. కానీ సమాజం ఎట్టుపోతుంది అనేది దీనివల్ల ఏం ఆలోచనే లేదు. ఎందుకంటే ఏదైనా కూడా వాస్తవాలకు రావాలి. అసలు ఏం జరిగింది, వాట్ వాస్తవం అనేది అనుభవం అనేది జీవితంలో అదొక అంటే సంచలనం అని చెప్పాలి. ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇంత ఘోరంగా ఇక్కడ దగ్గర ఒక అమ్మ మాట్లాడింది. ఆ అమ్మ మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తుంది, ఇటువంటి ముండలని చంపి పడేయాలి అంటున్నారు, ఇటువంటి ముండలో నుంచొద్దమ్మా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కాలనీలో అడిగితే ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు.
ఏడ్చుకుంటూ మా దగ్గరే ఇందాక తిరిగి ఇన్ని రోజులు మాతో కలిసి ఉండి మంచి బతుకమ్మ ఆడేదంట, మంచిగా ఉండే మన రాష్ట్రం కాకపోయినా కూడా అందరితో కలిసి ఉండేదంట. ఆమె పాపం జార్ఖండ్ ఆమె అయినా కూడా ఇక్కడ అతను ఆర్మీలో ఉండేటని పెళ్లి చేసుకొని ఆడపిల్లలు పుట్టినందుకు వదిలిపెడితే ఆమె జీవితం ఖరాబ్ అయి తల్లి జీవితం ఖరాబ్ అయిపోయింది, పిల్లల కోసం జీవితం త్యాగం చేసి లాస్ట్కు బిడ్డనే చంపింది. అంటే పాము తన గుడ్లు తనే మింగుతుంది అంటారు చూడు. ఇగో ఇది పాముకి ఇసం పెట్టి పెంచినట్టు ఈ పోరిని. దీనమ్మ ఉండాలి కానీ దీన్ని ఇసొంటాలను పర్వాలేదండి, ఇసొంటాట్లని చంపి ఏం నరికినా పాపం లేదు, కానీ చట్టాన్ని మనం చేతిలోకి తీసుకో. ఇదొక దరిద్రమైన. మళ్ళీ ఇంకేందమ్మా మైనరు ఏముందని మైనార్టీ తీరిందనుకో, మైనర్ అంటే ఏమంటారు? లేదండి మైనార్టీ ఆమెకు తెలియదు కదా, తెలివిలేని 16 ఏళ్ళకి మొగడు కావాలి, అమ్మని చంపాలి. అసలు ఒక ధైర్యం ఏంటంటే అండి, అసలు ఒక శవాన్ని చూద్దామంటేనే భయం వేస్తుంది. అది అమ్మని ఇంట్లో చంపి, అమ్మతో కలిసి ఉన్న ఇంట్లో చంపి ఇంట్లో బొందబెట్టి బండలు పెట్టేసి మళ్ళీ అందులోనే కాపురం చేసింది. ఇది అసలు అది ఆడదేనా? నువ్వేమైనా ఉన్నా అదే నీకు నిజంగా బిడ్డ నువ్వు ఇవ్వాలి ఈడు ఉంటేనా ఒక్కొక్కరు చెప్తే కీమ చేద్దుము. ఏం రోగాలు పుట్టినాయి మీ రోగాలు, బలుపులే మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారే మీరు ఇట్లా. అరే అందుకే నేను ఒకటే చెప్తున్నా తమ్మి, పాతకాలంలో 16 ఏళ్ళకి చేసిరు చూడు, ఈ ఆ పరిస్థితే వస్తుంది ఇప్పుడు. మేము అనేది ఏంటంటే పెళ్ళిళ్ళు కావాలంటే చేసుకో, కానీ ఇగో ఇప్పుడు ఆ మౌంటిగాన్తోనే ఉంటుందా ఇది? వానికో పిల్లని కన్నది. ఇప్పుడు ఇది ఇద్దరు జైలు పాలయ్యారు, అమ్మ చచ్చిపోయింది, తండ్రి లేడు. ఇప్పుడు వీళ్ళిద్దరు జైలు పాలైతే ఆ నెల బాబుని ఇక్కడ హోమ్లో పెట్టారంట, డే కేర్ దాంట్లో. ఇప్పుడు ఇందులో ఈ అమ్మాయి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? సమాజంలో తల్లిని చంపి చరిత్రలో మిగిలిపోయిన ఇసోంటి చంపేస్తే తండ్రి లేడు తల్లి లేదు ఇల్లు నాకైతుంది. వాళ్ళ అక్కను కూడా బెదిరించేదంట చాలాసార్లు. అక్క చాలా మంచిదంట అమ్మ, ఇక్కడ అందరు చెప్తారు. కానీ ఎక్కువ శాతం ఇసుక మీదనే వాళ్ళ అమ్మకి బాగా ప్రేమ ఉండేదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవడెక్కువ ప్రేమిస్తాడో వాళ్ళ నుంచి ఆని ఉంటుంది. ఇదందరూ కూడా ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా వాస్తవమే, చిన్న పిల్లలు ఏంది ఈ మధ్యన ఏమైపోతుందంటే గొంతు విసికి చంపేయడం. సావంటే ఎంత ఈజీగా ఉందంటే ఏదో మల్లెపూ వాసన చూసి పక్కన పడేసినంత ఈజీగా చంపుతారు. ఓయమ్మో మీకేం రోగాలు పుట్టినాయి మీద మంట పెట్ట మీ పీనిగెల్లా. నాకైతే తమ్మి నువ్వేమన్నాను కానీ నాకైతే ఇసోంటదా అసలు వీలుగా అమ్మాయిని 3 నెలల నుంచి జైలు ఉంది కాబట్టి ఇసోంటోళ్ళు ఉంటే అందరు కలిసి కొట్టి చంపాలి. సమాజంలో ఇంత దుర్మార్గమా ఏందండి? ఇప్పుడు మీరు ఒక ఇంటి దొంగలు ఈశ్వరుడే పట్టాడు. ఇలా ఒక తల్లి ఎవడన్నా ఊహిస్తాడా? ఒక తల్లి ఒక పిల్ల ఒక తల్లిని చంపుతుందని. సరే లేచిపోయిందంటే సరే ఇష్టం ఉంది, లేచిపోయినవే కరెక్ట్ సంసారాలు చేస్తున్నాయి. మళ్ళీ 4 నెలలకు 5 నెలలకు కడుపు చేస్తుండు, వదిలేస్తుండు, మళ్ళీ అమ్మగారింటికి వస్తుండు. ఒక అమ్మ ఇప్పటి దగ్గర మనం అదే మాట్లాడుకున్నాం. ఒక తల్లి గుండెలో పెట్టి చూసుకోవాలి బిడ్డనని పొట్టన పెట్టుకుంది, ఇది మట్టిలో పెట్టింది, ఆమె రెక్కలు ముక్కలు చేసుకొని ఇల్లు కట్టుకుందట. ఆ ఇంట్లో బొంద పెట్టింది. ఈ నిన్న డెడ్ బాడీ తీస్తే బస్తోలు పోయిరట, మొత్తం ఏమున్నాయి అందులో బొక్కలే ఉన్నాయి. మంచిగా గొంతు విసికిందంట. 10 నెలలు మే 3వ తారీఖు అంటే ఇక్కడ గుండెల్లా కత్తితో పొడిచిందంట. ఏమండి తల్లిని చిన్నప్పుడు నువ్వు పాలు తాగేటప్పుడు తల్లి గుండెల మీద తంతే ఏమనుకునేది? ప్రేమతో అంటుంది ఆ బిడ్డ అనుకునేది. కానీ ఒక తల్లిని కడుపులో పొడిచింది గుండెల్లో అంటే నిన్ను ఏం చేసినా పాపం తలగదే. నీ బతుకు పాడుగాను. వామ్మో ఎన్ని చూడాలనో, ఇంత దరిద్రాలా, ఎన్ని చూడాల్సి వస్తాయో, ఇంత దుర్మార్గమా? మీరందరూ కూడా నిజంగా ఈ ప్రజా సంఘాలోళ్ళు, ఈ మహిళా సంఘాలోళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎప్పటికప్పుడు పిల్లల మీద కొంచెం మనము చిన్న పిల్లలప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది పిల్లలు ఎట్లుంటారు, వాళ్ళ నడివాడికి ఏంది, ఎంతకైనా తెగిడిస్తుందట. అది వాళ్ళందరూ చెప్తున్నారు బస్తీలా పెద్ద అదట. ఇవాళ తన బిడ్డను తను రక్షించుకోవాలని చెప్పేసి 3 నెలల పిల్లని తీసుకొచ్చుకొని సాదుకుంటే ఇలా ఏముంది, పాముకు పాలు వచ్చినట్టు అయింది. పాముకు పాలు వచ్చి బెలిస్తే ఏమైతే కాటేస్తుంది. దీన్ని కూడా హత్య చేసింది. ఇది బయటికి వస్తే ఇలాంటి వాళ్ళను ఉంచొద్దు. ఈ హరిబాబా సొంటోని ఈ సొంటి ముండలని ఇట్లా సమాజంలో అడగాలండి. ఒక్కరిద్దరు మాకెందుకు కాదు. సమాజంలో ఇలా మీ ఇంట్లో కావచ్చు, రేపు ఇంకోని ఇంట్లో కావచ్చు, ఈ ఆడపిల్లలుగా ఏముంటుంది? మొన్న తల్లిని చంపేస్తే అడ్డం ఎవరు ఉండరు అని చెప్పేసి ప్రేమించిన కోసం ప్రేమించిన కోసం మీకు ఇష్టం ఉంటే లేచిపోండి, ఎవడొద్దన్నాడు? తల్లిని ఎందుకు చంపుతారు, తల్లిని ఎందుకు చంపుతారు, పోలీస్ స్టేషన్లకు ఎందుకు పిలిపిస్తారు? అబ్బో పెంచి పెద్ద చేసిన ఆ తల్లిదండ్రుల మీద అప్పటిదప్పుడు వచ్చి మాకు థ్రెట్ ఉంది. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు థ్రెట్ తీసుకొస్తారా? ఎందుకంటే పసిపిల్లలు మీకంటే ఏమి ఇంకా లోక జ్ఞానం తెలియదు, జీవితాలు ఆగం చేసుకోవద్దు అనేది ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. మీ చదువుల మీద మనమే మీ చదువులు చదువుకొని ఏమిస్తురా సమాజానికి?
చదువుకున్న ముండలకు సంస్కారం ఉన్నది. మీరేమని అనుకోండి అమ్మాయిలు, నిజంగా అమ్మా ఇలాంటి నేరాలు ఘోరాలు ఎన్ని చూడాలనో మరిగా. చదువు సంస్కారం నేర్పుతున్నది. ఇంగ్లీష్ మీడియం చదివిపించిందట. మా పిల్లలను కార్లలో తీసుకుపోవాలని చెప్పేసి ఏదో పాత కారు కూడా కొన్నదంట, స్కూటీ. అసలు ఈ విషయం కూడా బయట ఎట్టబడ్డదంటే ఇది కడుతోనుంది కదా, వాడు తాడు బొంగరం లేనోడు, వాడు ప్రేమించినోడు మౌంట్ అనేటోడు. దీనికి ఇంకా 18 ఏళ్ళే నిండలే. దానికి పైసలు కావాలని చెప్పి వాళ్ళ అమ్మ స్కూటీ అమ్మనిక పోయిందట. స్కూటీ అమ్మ వచ్చిరట. పేపర్లు అవన్నీ అడిగితే మీ అమ్మ సంతకాలంటే మా అమ్మ లేదు అని చెప్పేస్తే అప్పుడు ఎవడైతే స్కూటీ అమ్మినోడు అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరంట. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు దీన్ని అడిగితే ఎంత అడిగినా చెప్పకపోతే లాస్ట్కు 3rd డిగ్రీ ఉపయోగిస్తే అప్పుడు చెప్పిందంట. అంటే ఎంత గుట్టుముండ నీ బతుకు పాడుగాను. తల్లిని చంపిన తర్వాత ఎందుకే ఈ బతుకు, ఎందుకే మానవత్వం లేని జన్మలు, ఎందుకే అసలు. అమ్మ ఏడుస్తుంటే ఆడపిల్లలు గుండెలో పెట్టుకుంటారు, ఏడవద్దమ్మా ఏడవద్దని. వాయమ్మో ఇంక ఏడపిల్లలు నమ్మేటట్లేదు. ఇట్లా 4 రోజులు ఇట్లనే చూసినాం అనుకో, 4 సమస్యలు, మనం పిచ్చోళ్ళం అవుతాం. ఇవేం కావు ఇవి ఈ పక్కోళ్ళను, ఇంటి పక్కోళ్ళను, ఉన్నోళ్ళని అంతా నాశనం చేస్తాయి. వీళ్ళని మాత్రం వదలదు తమ్మి. మీరు ఇట్లా పిల్లల్ని ఇట్లా అంటున్నారు కానీ ఇట్లా సమాజంలో విచ్చలవిడిగా పిల్లలను పెంచడం వల్ల, పిల్లల్ని అడి చేయడం వల్ల ఇప్పుడు ఇంటుర్రా తమ్మి, పిల్లలు ఏడింటుర్రు అసలు. ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళీ నువ్వో గొయ్యో చూసుకుంటారు, అదొక భయమే. ఎటొచ్చినా తల్లిదండ్రులకే బాధ వస్తుంది. చచ్చినా తల్లిదండ్రులకు బాధనే, లేచిపోయినా తల్లిదండ్రులకు బాధనే, ఉన్నా మా వాళ్ళకే బాధ. ఇక గట్టిగా చెప్పినాం అనుకో చంపుతారు. ఇది సమాజంలో జరిగేది మొత్తం. మళ్ళీ రోజు మళ్ళీ తిరుగుతూనే ఉన్నారా బిడ్డ? ఉంది తల్లి ఎట్లా దొక్కిందో ఎట్లా చేసిందో ఏ పిల్ల అయితే ఉన్న సొమ్ములన్నీ తీసుకునే చంపేసింది. మళ్ళీ చంపి మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ బయట మంచిగానే తిరుగుతారు పెళ్ళ మొగడు, మళ్ళీ మంచిగా తిరుగుతుంది. మళ్ళీ మా అమ్మ ఎక్కడో పోయిందని చెప్తుంది, ఎక్కడ పోయిందని చెప్తుంది. అంటే 2 ఏళ్ళు పోయింది తల్లి, 2 ఏళ్ళు పిల్లలు పెళ్ళిపోయింది. పోతే ఆయననే ఊకున్నారు. మరి ఎట్లా తల్లి ఎట్లా వచ్చిందో పిల్ల ఎట్లా కలిసిందో వీళ్ళకి తోలుకొచ్చిండ్రు, చంపింది. కానీ అట్లా చంపడం కరెక్టా అమ్మా? చిన్న పిల్ల ఎట్లా పెంచే తల్లి పెంచింది, పిల్లలు ఎట్లా పెద్దగా అవుతారమ్మా? దిగులేదు దిగులేదు అని చెప్పు. కాదు అమ్మ, ఇలా ఆడపిల్లలు నీకన్నా తల్లులు మరి ఎంత బాధపడతలేరు? బాధపడతలేరు. ఉన్న సొమ్ములు అన్ని వీక్కున్నది. ఇక వాడు వచ్చిండు, వాడిని నమ్ముకుంది, ప్రేమించింది, కన్న తల్లిని చంపింది. కరెక్టా అమ్మా? మంచిది కాదు. అట్లా ఒక బిడ్డ తల్లిని చూసుకోవాలి కదా, చంపుతారా అమ్మా? చంపుతారా? ఇప్పుడు పాలిచ్చి పెంచి పెద్ద చేసింది బిడ్డను, అందరి కాలేజ్ చదివించింది, కాలేజ్ చదివించింది తల్లా. అయ్యో కాలేజ్ చదివించింది. కొడులు పొద్దు ఇప్పుడు తల్లి ఎటు పోయిందో పిల్లలు ఎటు పోయిందో. తల్లిని చంపుడు న్యాయం కాదు, దానికి చంపొద్దమ్మా. ఎంత తప్పు. ఇలా పిల్లలం కన్నీ అంటే మన పిల్లలు మనమే. అంటే ఇప్పుడు ఏంది, పాలు పోసి మనమే పెంచుకున్నాగా. ఏడుకుంటాలే సిగ్గులే. దానికో కొడుకు ఇప్పుడు ప్రేమించింది, పెళ్లి చేసుకోలే, పెద్దది పెళ్లి చేసుకుంది, ఇది పెళ్లి చేసుకోలే, అన్నిట్లో గుడిలో ఇక పోయింది. అయ్యో రాజ్యాన్ని మంచిది కాదు. తండ్రిని కొన్ని నెలలు బాధ పెడితే తండ్రి వెళ్ళిపోయాడు. ముసలాడు తల్లి ఇల్లు కట్టిండు. అయ్యో ముసలాడు కొడుకులు ఉన్నారు కానీ ఇల్లు కట్టిండు. కొడుకులేడు పోయాడు. అమ్మా అసలు పిల్లల్ని ఏం చేయాలంటావు? ఎందుకంటే నువ్వు పెద్ద వయసు కదా, ఇంత మందిని చూస్తావు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత మందిని చూసినావు కదా, అట్లా తల్లిని చంపిన పిల్లని ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? దాన్ని నరకాలి. నిజమమ్మా, నేను చెప్తున్నా, దాన్ని నరకాలి. అవునమ్మా. నువ్వు మిల్లని తీసుకొని తల్లి తప్పుతా ఎలా అంటే దానికి సిగ్గు ఉండాలి.
అమ్మ ఇచ్చిందేమో అట్లనే ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ అక్కడ అని మేము అట్లా అనుకున్నాం. రాత్రి 4 గంటలకు ఒక్కసారి 3 గంటలకు ఒకసారి 1 అట్లా వచ్చిర్రు. అట్లా వచ్చినాక లాస్ట్ మూమెంట్ లో మాకు ఇట్లా ఈ బండి వల్ల ఈ అమ్మాయి బయటపడ్డది. అంత మొత్తం మాకు ఈ శవం ఇంట్లోనే ఉంది, మేము ఇక్కడ తిరుగుతాం చేస్తున్నాం కానీ మనకేం మరి శవం నాకు తెలియదు కదా. అయినా ఇల్లు కూడా పైన ఉంది, ఎవరు పెద్దగా చూడరు కదమ్మా. ఇక్కడికైనా పోతుంది ఆ పైనుంచి, ఇక్కడ నుంచి వస్తేనేమో మేము గుర్తుపడతాం. ఇక్కడ నుంచి ఆ గోడ మీద దుంకేస్తారు లోపలికి. ఓకే ఓకే. సిమెంట్ చంచి తెచ్చి అక్కడ నుంచి మరి ఏం కొన్నా అక్కడ నుంచి ఆ అబ్బాయి ఇట్లా మాకు కనబడకు. రాత్రి ఎట్లా 12 గంటలకు వస్తారో 1 గంటలకు వస్తారో తెలియదు. రాబెట్ ఇట్లా వస్తాడు ఎప్పుడు రాడు. మధ్యాహ్నం పూట రాదు, నైట్ రాడు. ఎప్పుడు 12 గంటలకు వస్తాడు, 1 గంటలకు వస్తాడు అది తెలియదు. ఎట్లకైనా వచ్చిందో ఈ అమ్మాయి, ఈ మైనర్ అమ్మాయికి ఇట్లా కాదు, అంత చిన్న అమ్మాయి తల్లిని చంపుతుందా అన్న మనం మేము అనుకోం కదా. ఎవరు అనుకుంటాం. 3 నెలల పిల్లలకి వచ్చింది ఇక్కడికి అమ్మాయి, అంజు అమ్మాయి. వాళ్ళ డాడీ కూడా మధ్యలో పోయిండమ్మా. కౌకూర్నే ఉంటారు అలా భర్త. వాళ్ళని నడిపిందమ్మా. 5 ఏళ్ళు పిల్లలు 5 ఏళ్ళు ఉన్నప్పుడు పోయింది మొగడు. అంటే ఇక నాకు అందరి ఆడపిల్లలు, నాకు మగ పిల్లలు లేడని ఆయన లొల్లి పెట్టుకొని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది ఆ మొగడు. ఎంత కొట్టుకుంటే మేము అందరం బస్తలో పోయి ఆపినాం మమ్మీని. ఆయన ఆపితే ఈ పిల్లగాడు ఆ పిల్ల, అయ్యో ఈమె అందరు మాకు 10 మంది పోతే అప్పుడు ఆగిండు ఆయన. అప్పటి నుంచి ఇక ఆయన కంటికి కనబడలే. ఇక అప్పుడే వెళ్ళిపోయిందంటే 6 నెలల పిల్లలు హోమ్ కేర్ చేసుకుంటా, వంట పని చేసుకుంటా, పిల్లలకి ఇంకా ప్రైవేట్ లైన్ చదివి ఇంకా గవర్నమెంట్ చదివియాలి. అది చిన్న ఇంకా ఎక్కువ ప్రేమ చేస్తుండే. అసొంటి అదేనమ్మా, ఇప్పుడు మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళే ప్రాణాలు తీస్తారు. ఆ 16 ఏళ్ళ పిల్ల ఇట్లా చేసినట్టు ఎవరైనా నమ్ముతామా? మనం కూడా పోయిన పిల్ల, ఈ పిల్ల గింత పిల్ల గిట్లా చేస్తారంటే మేము నమ్ముతామా? ఎట్లా చంపిందంటే గొంతు విసుక ఏమోనమ్మా, మెత్త పెట్టి మత్తు మంది ఇచ్చి 3 గోళీలు 2 గోళీలు వేసేసి చాలా పవర్. అక్కడ నుంచి ఇక్కడ మన మనిషి కాదు, అక్కడ మన ఇక్కడ ఈ అమ్మాయి కాదు. ఎట్లా చంపిరో నిద్రలనే ఉండొచ్చు. ఇప్పుడు ఆ బాడీ తీసిండ్రా? నిన్న తీసేసి మొత్తం మేము అంత్యక్రియలకి ఇట్లా అంత్యక్రియలు సంవత్సరం అయింది కదా చచ్చిపోయింది. కాదు బొక్కలు, ఈ బొక్కలు సిమెంట్ వేసిర్రు. మట్టిలో అయితేనేమో బాడీ ఖరాబ్ అవుతుండే. సిమెంట్ సిమెంట్ పౌడర్ వేసి నీళ్ళు చల్లి పౌడర్ వేసిర్రు. కంకర సిమెంట్ అంతే, కంకర లేదే సిమెంట్ పై నుంచి బాడీని వండబెట్టి స్ప్రే కొట్టిరు కదా వాళ్ళు. ఈ అమ్మాయి అడిగింది వాళ్ళ అక్క, మమ్మీ కనబడతలేదు ఇట్లా సంగతి అంటేనే మమ్మీ తాత వాళ్ళ ఇంటికి పోయినరు. అది ఏదో ఆ పిల్లకు ముద్రించింది. ఇక గట్టిగా ఎంత పాప 16 ఏళ్ళ పాప మీకు అనుమానం ఎట్లా వస్తుంది? తిన్నావమ్మ అంటే ఇట్లా చూస్తుంది. చిన్న అమ్మాయి మాట్లాడక గౌరవం ఎక్కువ. పెద్ద అమ్మాయి తిన్నామంటే ఆ అమ్మాయి మాట్లాడుతుంది, పెద్ద అమ్మాయి మాట్లాడుతుంది. ఈవిడ పెద్ద అమ్మాయి పెద్దల్లుడు చేయంగానే ఇది బయటపడ్డది. ఇది ఇద్దరిది బయట పడకపోతే ఇంకా మాకు తెలియకపో. శవం పక్కకొని మేము తిరుగుతూనే చేస్తున్నాం. మాకు ఏమైనా లోపల శవం ఉందని ఆ పిల్ల పోయి దీపం ముట్టిస్తుంది. కేసు అసలు రా అంటే మన పోలీస్ స్టేషన్కి ఇస్తాం, రా అంటే మేము రాను, మీరు ఓన్రి నేను రానని వాళ్ళిద్దరు వాళ్ళు పోతుండే. పెద్దల్లుడు పెద్ద బిడ్డ పోతుండే. ఈ పిల్ల ఓనికి రానియకు, నాకు కడుపుతానున్నా కదా ఇప్పుడు నేను రాను, నాకు కొడుకు పుట్టిండు 15 రోజులు అవుతుంది. మళ్ళీ తల్లిని చంపి ఇట్లా 9 నెలలు పడినాకనే అత్తగారింటికి పోయిందా. అప్పటిదాకా ఇన్ను తల్లిని చంపి లోపల పెట్టినాక 8 నెలలు ఇన్నే ఉన్నది. అంత ఘోరం. కొడుకు పుట్టిండు ఆ పిల్లకి, తల్లిని చంపిందని అంత ముందుకు ప్రెగ్నెన్సీ 16 ఏళ్ళకే ప్రెగ్నెన్సీ, 17 ఏళ్ళకే బాబు పుట్టిండు. మైనర్ ఇట్లా 18 నిండలే అట్లా వచ్చిపోతుంటే. నేను ఒకటి అడుగుతున్నమ్మా, ఇప్పుడు ఆడపిల్లలు ఇట్లా తయారైతే ఇక మన పరిస్థితి ఏంది? అదే కదా వచ్చింది బాధ. మరి ఆడపిల్లలే ఇప్పుడు నేను చాలా దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఈమె ఆడవాళ్ళని తిడుతుంది అంటే ఇట్లా చేసినాక తిట్టకపోతే ఏమంటారమ్మా? ఈ పిల్లకి ఇట్లా చేస్తారు, గింతకున్న పిల్లలు వచ్చి ఇట్లా చేస్తారంటే. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చినంటే అసలు వాస్తవాలు ఏంది, ఎందుకంటే మనకు ఒక కనువిప్పు, సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వాలంటే తెలియాలి, మీకు ఇట్లా తెలియాలి, 10 మందికి ఇట్లా అమ్మాయి ఇట్లా తల్లిని చంపింది, అమ్మాయి ఇంత ఘోరం కావద్దు, ఏడా ఈ ఘోరంలో తెలియాలి. మనము దీపం ముట్టిస్తామా ఆమె తెలియదు కదా, తల్లి నేను పూజ చేస్తున్నాను తెలియదు కదా. పెద్ద పిల్లలు తల్లి తల 4-5 సార్లు అడిగింది వాళ్ళ అక్క. అడిగినాక ఇట్లా సంగతి పందికొక్కులు దొవినాయి, అది అయింది, పందికొక్కులు దొవినాయి, ఎలుకలు పొక్కలు చేసినాయి, ఇదన్నీ 4 బండలు తీస్తే అప్పుడు వెళ్ళింది. మా చాలా ఘోరం అంటే మా నిన్న మొత్తం బ్లాక్ అయిపోయింది. మా రోడ్ మొత్తం ఏం లేదు. ఎంత మంచి రోడ్ మాది, మా గల్లీ అన్నట్టే ఫేమస్ అయిపోతుంది. నమస్తే అమ్మా, ఇది 10 నెలల క్రితం ఒక కన్న కూతురే తల్లిని చంపి ఇంట్లో బొందబెట్టిందనే వార్త అప్పుడు మీకు తెలిసిందా?
తెలియలేదండి, 10 నెలలు అయింది కానీ మాకు తెలియదు. ఆ అమ్మాయి ఎట్లుందంటే నార్మల్గా ఫస్ట్ ఎట్లా ఉండేదో అలానే ఉంది. 10 నెలల క్రితం జరిగిందంటే తెలియదు. రేపు పొద్దున నిన్న పొద్దున మాకు 5:30కి పోలీసు వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇక్కడనే తను పాతి పెట్టిరు అని చెప్పంగా మేము షాక్ అయినాం. ఇంతమంది ఉన్నాం గలీలా, మళ్ళా తవ్వింది తినవడలేదు, తను చేసే పని మాకు తెలియలేదు, ఎలా చంపింది అని మేము ఆలోచించినాం అసలు. ఓకే, అంటే ఇషిక అనే ఆమె ఎలా ఉండేదమ్మా? అంటే తల్లి పట్ల కానీ ఫ్రెండ్స్ పట్ల కానీ ఏరియాలో ఇక్కడ నార్మల్గా మేము నార్మల్గా మాట్లాడేది వెళ్ళిపోయేది. కొంచెం మెంటల్ మైండ్ అమ్మాయిది. ఎప్పుడైతే ఆ మాంటీ నుంచి పరిచయం అయిందో, ఫస్ట్ ఇయర్ కాలేజ్ చేస్తుంది అప్పటికి. ఆ అమ్మాయి పరిచయం అంటే డిగ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బొలారం కాలేజ్లో చదువుకుంది. ఆ అబ్బాయికి పరిచయం అయినప్పటి నుంచి ఆ పిల్ల బిహేవ్ కొంచెం చేంజ్ అయింది. తల్లికి తెలిసినాక వద్దు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి డబ్బులను బంగారం తీసుకొని వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. అయితే వాళ్ళ మమ్మీ ఆ అబ్బాయి మీద ఆ అమ్మాయి మీద ఇద్దరి మీద కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పట్టుకుపోయారు. 2 నెలలో 3 నెలలో జైలు అయింది. మళ్ళీ బెయిల్ మీద తీసుకొచ్చారు. ఏదో పాప మారుతుంది కదా, మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తారు కదా అని అనుకురు. కానీ పక్కడబందిగా ప్లాన్ ఇద్దరు చేసి ఏ టైం చేసిరో మాకు కూడా అర్థం కాలేదు. మళ్ళీ పెద్ద పాప సూపర్ మార్కెట్లో పనికి వెళ్ళేది. 10 to 10 అమ్మాయి మార్నింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ పనులు చేసి పెట్టిరా తెలియదు. ఆ లోపల రూమ్లో సోఫా టు బెడ్ అనేది ఒక మంచం ఉంది, అక్కడ తవ్విరంట. అంటే ఏది తెలియకుండా తవ్వి మళ్ళీ బెడ్ లెక్క వేసేసి చేసిరా అని మేము కూడా ఆలోచిస్తున్నాం. 4 feet ఉందంట తవ్వడం. మళ్ళీ ఇద్దరు కలిసి 4 feet ఎట్లా తవ్వుతారు అని ఆలోచిస్తున్నాం. మళ్ళీ మేము ఇద్దరు కలిసి 4 feet గొయ్యి తోడడానికి. ఇద్దరే కాకుండా ఇంకెవరైనా ఉన్నారని చెప్పేసి మీ ఆలోచన ఏమన్నా? ఇక అబ్బాయి అప్పుడప్పుడు వచ్చేవాడు. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ అంటే వచ్చేవాళ్ళు కానీ ఇంకా చూడండి చెప్పలేము కదండి. ఫ్రెండ్స్ అయితే తరచుగా వచ్చేవాళ్ళు, వాళ్ళకైతే చెప్పలేము కదా. ఇప్పుడు ప్లాన్ అయితే ఇద్దరిదే ఉంది, ఇద్దరే ఏదైనా చేయొచ్చు. వేరే వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇరుక్కుంటారని తెలుసు కదా. అయితే 4 feet గుంత తవ్విర్రు అంటే ఏదో సోఫా సెట్ మంచం ఉంది కాబట్టి దాన్నే జరిపి తవ్వి కామన్గా ఎట్లుందో అట్లా పెట్టేసిరేమో అని ఆలోచిస్తాను. అంటే ఇంట్లో ఇద్దరే ఉండేటోళ్ళ వీళ్ళ అక్క? లేదు, వాళ్ళ మమ్మీను వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఉండేవాళ్ళు. అయితే ఈ పిల్ల పనికి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకొని, ఆ మాంటీ అంటేనే ఆమెకు పడదు. ఆమె అంజుకి ఎందుకంటే కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఆమెకు పడదు. ఆమె వచ్చే మూమెంట్లో ఆ అబ్బాయిని లోపల ఎక్కడో దాపెట్టేసి తను వచ్చిన టైంలో అట్లా చేసేసిరేమో అని మాకు కూడా ఆలోచన వస్తుంది. ఓకే, అంటే వాళ్ళ మమ్మీ అంటే లైక్ ఎందుకు పడదంటే అమ్మాయి 16 yearsలో ప్రెగ్నెన్సీ అయింది. 3 months ప్రెగ్నెన్సీ ఏమో అయినాక మాంటీ వాళ్ళు ఇంట్లో తెలిసినాక ప్రెగ్నెన్సీ తీయించిరంట. అది మాకు తెలియదు. తర్వాత పోలీస్ స్టేషన్ కేసు అయినాక వాళ్ళ అమ్మ అంజు అని ఆమె అక్క ఇట్లా జరిగింది, ప్రెగ్నెన్సీ ఉండే 3 months వాళ్ళు తీయించిరంట, వద్దని చెప్తే తింటలేదు అమ్మాయి అని చెప్పి వాళ్ళ అమ్మ కొట్టడం జరిగింది. వీళ్ళు ఇట్లా చేస్తురని CC cameras పెట్టింది. ఎవరన్నా ఇంటికి వస్తే తెలుస్తుంది కదా. ఆమె ఇళ్ళలో పని చేయడం తను 10 దాకా నైట్ 9కి అంటే 5-6 గంటల వరకు వచ్చేస్తుంది. అంటే midnight అంటే ఇక్కడ 2 rooms అక్కడ 2 rooms సపరేట్గా ఉన్నాయి. పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తుంది. ఉంటాం, పడుకుంటాం, తింటాం, చదువుకుంటాం అంటారు కదా. ఇప్పుడు కాలేజ్లలో పిల్లలు చదువుకోవడానికి ఫ్రీడమ్ కావాలంటారు. అట్లా అని ఆ టైంలో అక్కడ గుడి పక్క నుంచి అక్కడ దారి ఉంది, అక్కడ నుంచి జంప్ చేసి వెళ్ళేవాడు. ఓకే, ఇటు కనబడొద్దు అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి డే పూట రానియం. ఎక్కువ మట్టుకు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే అడుగుతాం కాబట్టి అటు నుంచి అంటే ఎవరు దిగరు ఎక్కరు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళి జంప్ చేసి ఆ midnight అన్నీ జరిగిన ఈ అసలు శవం చేసింది తవ్వి పెట్టడానికి కూడా అంతా midnight పని జరిగింది. ఎందుకంటే రాలేదండి, అది కారణంలో ఉంది, వినబడదు మాకు. ఈ ఒక్కిళ్ళు 2 ఇళ్ళ మధ్యలో కానీ అసలు మాకు ఏమి వినబడలేదు. అసలు తను చంపింది అనే ఆలోచన కూడా లేదు మాకు. ఎందుకంటే వెళ్ళేది షాప్కి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళేదంటే ఫస్ట్ ఎట్లుంది అట్లనే నార్మల్గా పోయేది వచ్చేది అంతే. ఏమైందిరా తినవంట అంటే ఖాళీ అంటది. ఏముండినవరా, ఏది మీ మమ్మీ ఫోన్ నెంబర్ ఇవ్వవా అంటే మమ్మీ తాత దగ్గరికి వెళ్ళింది, తాతకు షుగర్ ఉంది, తాతకు బాగలేడు, మమ్మీ తీసుకొని తిరుగుతుంది అని చెప్పింది. అరే అంత అమ్మ తిరిగినా అని కొంచెం టైం ఇయ్యదురా, నేను మాట్లాడుతున్నా అని చెప్పు, మమ్మీ నాకు రెస్పాన్స్ అవుతుంది అంటే లేదంటే మా దగ్గర నీకు కాంటాక్ట్ లేదు మమ్మీ అని చెప్పారు. సరేలే కాంటాక్ట్ లేదంటే బండి కూడా లేదు, తన కూడా లేదు కదా, అయితే బండి తీసుకెళ్ళినట్టుంది, జార్ఖండ్ పోతే బండి అయితే తీసుకోవరు కదా అని ఆలోచించినాం. మేము ఆ మధ్యలో అనుకున్నాం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని. ఇంకా పిల్లలు చెప్తారు కదా కరెక్టే, చేతల్లి పిల్లలైతే తప్పుకు చెప్పరు కదా, కరెక్టే చెప్తుంది అని మేము కూడా సరే అని నమ్మినాం. కానీ మాకు డౌట్ వచ్చింది, అప్పుడే చేసిన ఉంటే అయినా చచ్చిపోయింది శవం, ఇంకా అప్పుడు చేసిన ఇదే పరిస్థితి, అప్పుడు చేసిన ఇదే పరిస్థితి ఉండుండేమో. కానీ ఆ బండి ఎప్పుడైతే మొన్న తీసుకొని అమ్మడానికి వెళ్ళిరో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇది అలా దొరికింది. లేకుంటే మిస్సింగ్ కేసు కిందనే ఉంటుండే. అసలు ఇది ఎప్పుడు తెలిసింది బండి అమ్మడానికి? ఎప్పుడు తీసుకెళ్లారు బండి? అంటే పోలీసు వాళ్ళు నిన్న చెప్పారు 3 days అయింది వాళ్ళని అరెస్ట్ చేసి. అంటే 4-5 days కావచ్చండి అది బండి అమ్మడానికి వెళ్ళినప్పుడు. ఆ అమ్మాయి ఇప్పుడు 17 years. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక బాబు
17 ఇయర్స్కే బాబు, నెల 15 రోజుల బాబు. ఆ అమ్మాయికి మ్యారేజ్ కాలేదు. అంటే వాళ్ళ తల్లిని చంపి 10 నెలలు అయిపోయిందమ్మా. 10 నెలలు అయింది, ఎగ్జాక్ట్ 10 నెలలు. అంటే బాబుకి ఎన్ని మంత్స్? ఇప్పుడు అంటే ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే చేసింది అనుకుంటా. ఎట్లా 9 months ప్రెగ్నెన్సీ కదా, 10 months అయ్యింది. ఇప్పుడు బాబు పుట్టి 1 month 15 days. అంటే బాబు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం తీపిచ్చారు. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చేసిరు ఈ పని. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అని చెప్పేసి క్వశ్చన్ చేసినందుకు చంపుంటారా? ఎగ్జాక్ట్గా ఉండొచ్చండి అలా కూడా. మా అమ్మాయి 9 months ప్రెగ్నెంట్ అయ్యే వరకు కూడా మాకు తెలియలేదు అసలు ప్రెగ్నెంట్ ఉందని. ఎందుకంటే అమ్మాయి చాలా హెవీగా ఉంటుంది. ఆ హెవీగా ఉండడం వల్ల ఫ్రాక్స్ కూడా బాగా లాంగ్ ఫ్రాక్లు లూజ్ వేసేది. ప్రెగ్నెన్సీ అని తెలియలేదు. తర్వాత వాళ్ళ అక్క వచ్చి మా దగ్గర కూర్చోవడం వల్ల ఏంది మీ అమ్మ రాదా మళ్ళీ, ఏంది ఇన్ని రోజులు అవుతుంది మాట్లాడిపి అంటే, కాదా ఆంటీ మమ్మీ ఫోన్ రెస్పాన్స్ అవుతలేదు, ఏడుందో తెలుసలేదు, ఎక్కడెక్కడ అడిగినాం అంతా, నా జార్ఖండ్ పోయినాం అంతా అడిగినాం లేదు. ఇక్కడ అంజరం కూడా వేస్తారు కదా, వేస్తే వాళ్ళు కూడా చెప్పారంట వాళ్ళ చెల్లెనే ఏదో చేసింది, అమ్మని రానియకుండా అమ్మ బయట ఉంది వస్తారు అని చెప్పారంట. వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. అయితే మేము అనుకున్నాం ఇక అంజరాలంటే కొంతమంది నమ్ముతారు కదా, కరెక్టే అనుకున్నాం. కానీ నిన్న పొద్దున 5:30 దాకా పోలీసు వాళ్ళు వచ్చి చెప్పేదాకా మేము కూడా అర్థం కాలేదు. మాకు నిన్నటి నుంచి ఎట్లా షాక్ అంటే, ఇంత మంచి వ్యక్తి ఇలా చనిపోయింది ఏందని భయపడుతుంది. అండ్ ఈ ఏరియాలో ఎవరికి ఏమైనా ముందుంటదంట కదా ఆమె? అంటే ఇప్పుడు మా గల్లీలో మేము ఏదైనా అయితే అందరం మేము గొడవ పడుకున్నా సరే అందరం కలిసికట్టుగా ఉంటాం. ఎవరిని బయట వాళ్ళని వస్తే ఎవరిని రానియము. గొడవ అయితే అందరం ఒక్కటే చేస్తాం. కానీ ఆమె మాతో చాలా ఫ్రీగా ఉంటుంది. లైక్ అంటే చాలా హెవీగా మంచిగా దిట్టంగా రఫ్ మనిషి, రఫ్ మనిషి అంటే బయట వాళ్ళతో రఫే. మనం ఎట్లా అంటే మనం ఎదుటోళ్ళతో ఎట్లా మాట్లాడితే మనం అట్లా మాట్లాడతాం కదా. ఎదుటిన్న వాళ్ళు రఫ్గా మాట్లాడితే తను రఫ్ మాట్లాడేది, కానీ తన పని ఏమో తనేందో అంతే. అండ్ అంటే ఇద్దరు ఇప్పుడు ఇషిక రోషిని 16 years 17 years అండ్ మౌంటీ అనే పిల్లగాడిది కూడా 17 years 18 years 18-19 ఉండొచ్చు అంతే ఉండొచ్చు. కానీ అంత రఫ్ మనిషిని ఇద్దరు కలిసి చంపగలరా, లేక చంపే ముందు మత్తు మందు ఏమన్నా ఇచ్చారంటారు? ఆ రోజు మార్నింగ్ అనేది ఆమె మంచిగా తయారై వెళ్ళింది. అంటే ఏదైనా క్యాటరింగ్కి వెళ్ళిందా పెళ్ళికి వెళ్ళిందా తెలియదు. మార్నింగ్ ఆమె వెళ్ళింది చూసింది కానీ రిటర్న్ వచ్చింది అయితే చూడలేదు. మళ్ళీ ఏ నైట్ వచ్చిందా, వచ్చినాక అంటారు అప్పుడు నిన్న అన్నారు ముఖం మీద మెత్త పెట్టి చెస్ట్ పైన చేసిర్రు అని చెప్పారు. పడుకున్న తర్వాత మిడ్ నైటే చేయొచ్చు. ఇది పడుకున్న తర్వాతనే. ఇప్పుడు ఆమె మేలుకుంటే చిన్న ఏదన్నా సౌండ్ వచ్చినా అరిస్తే అక్కడ వినబడేది. ఆమె వాయిస్ అనేది చాలా పెద్దగా చాలా గట్టిగా అరుస్తుంది ఆమె. అయితే అరవలేదు ఆ పని చేసిర్రు మిడ్ నైటే చేసిర్రు. మిడ్ నైటే ఏదో 2 తర్వాతనే. ఎందుకంటే 10-11 దాకా అయితే మేము బయటనే ఉంటామండి. మీకు ఈ విషయం విన్న తర్వాత మీరు ఎలా? నిన్నటి నుంచి చాలా బాధగా ఉందండి మాకు కూడా. నిన్నటి నుంచి అసలు మేము అసలు ఏంది ఇలా జరిగింది, ఆడపిల్లలను కంటాం కానీ ఇట్లా చేస్తే ఆడపిల్లలు ఎందుకు అని ఆలోచిస్తున్నాం. అది కాదండి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను అడిగిన అందరినీ ఏరియా వాళ్ళందరినీ ఆ ఇంటికి వెళ్ళి చూడాలంటేనే భయం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ కన్న తల్లిని చంపి పొందబెట్టి దానిపైనే దేవుడి ఫోటోలు పెట్టి పూజ చేశారంట. గోడకి దేవుని ఫొటోస్ ఉన్నాయి. ఆ గోడకి మూలకి తవ్వి బొంద పెట్టేసారు. అంటే చిన్న అమ్మాయి చేసింది, పెద్ద అమ్మాయికి తెలియదు కదా. పెద్ద అమ్మాయి 8 months నుంచి ఇక్కడే ఉంది. అమ్మాయి ఇక్కడే ఉండడం, వండుకోవడం, తినడం, భార్య భర్తలు ఇక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి పూజ చేయడం అంటే అమ్మాయికి తెలియదు కదా అక్కడ బొంద ఉందని. ఆ అమ్మాయి కూడా సడన్లీ నిన్న ఆ మాట చెప్పే వరకు ఆ అమ్మాయి కూడా ఏడుస్తుంది. అంటే లైట్ టైల్స్ ఉంటాయండి? టైల్స్ లేదు, ఇలాంటి బండలు ఉన్నాయి నార్మల్గా. ఇట్లా చిన్న బండలు, ఇలాంటి బండలు పాత బండలు ఉంటాయి కదా, ఆ బండలు ఉన్నాయి. కానీ ఆ బండలు ఎట్లా తీసిరు, తొవ్విరు ఎట్లనో మాకే అర్థం కాదు. ఎందుకంటే సైడ్ కి తొవ్వి బండి ఎట్లుందో యాసిడ్గా అట్లని పెట్టి సిమెంట్ వేసేసారు. మళ్ళీ పెద్ద పాప అడిగిందంట ఏమైంది సిమెంట్ వేసిరా అని అడిగిరంట. అడిగితే కాదక్క చీమలు వస్తున్నాయి బాగా, నాకు నైట్ పడుకోవడానికి అయితే లేదు, మా ఆంటీ సిమెంట్ వేసిండని చెప్పిందంట. అట్లా అంత ప్లాను అంత పక్కడబందిగా తను చంపిందంటే మేమే చిన్న పిల్ల అంత పెద్ద ప్లాన్ చేయడం ఏందని మేము. ఏం చేయాలంటే ఏం లేదండి, చాలా కఠినంగా శిక్షించాలి. అయినా అమ్మాయి బయటికి రావద్దండి, కంపల్సరీ ఇద్దరు బయటికి రావద్దు. గవర్నమెంట్ మైనర్ అని వదిలేస్తారు కానీ మైనర్ అని అస్సలు వదలకూడదు. కఠినంగా శిక్షించాలా, లేకుంటే ఊరేసినా పర్వాలేదండి. ఇలాంటివి అంటే నెక్స్ట్ వేరే పిల్లలకి తెలివి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 1-2 సంవత్సరాలు లోపలికి వచ్చి మళ్ళీ నార్మల్ కదండి బయట ఉండడం. రాజ్యం నడుస్తుంది వాళ్ళది. అప్పుడు నేను పోయేసి వచ్చిన ఒకసారి అని అయిపోతుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఇంకో పిల్లలకు రావద్దు, శిక్షించాల కంపల్సరీ. ఊరేసినా పర్వాలేదండి. ఆ చిన్న బాబుని ఎవరికైనా ఇచ్చేసి వాళ్ళిద్దరిని ఉరిదీయాలని అనుకుంటున్నామండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.